హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గీ రోస్టెడ్ చికెన్, అంటే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనమాట. సో దీనికోసం ఫస్ట్ అయితే లెగ్ పీసెస్ తీసుకోవాలి. వీటికి ఇలా ఘాట్లు పెట్టించుకొని తెచ్చుకోండి. సో అక్కడ చికెన్ షాప్ అతన్ని ఘాట్లు పెట్టించి ఇవ్వమని చెప్పండి. సో నెక్స్ట్ దీనికోసం నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫ్రెష్గా మనం చేసుకుంటే మసాలా చాలా బాగుంటుంది. సో అందుకని అనమాట. సో ఫస్ట్ అయితే ధనియాలు తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మిరియాలు, కొంచెం ఒక 10 మిరియాలు తీసుకున్నాను. సో నెక్స్ట్ దాల్చిన చెక్క, నెక్స్ట్ వచ్చేసి మెంతులు, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, సో నెక్స్ట్ నేను సన్న సోంపు తీసుకున్నాను. సో వీటిని ఫ్రై చేసుకోవాలి మంచిగా. సో నెక్స్ట్ రెడ్ చిల్లీస్ వేసుకున్నాను. నేను ఒక 5 వేసుకున్నాను. సో ఈ మిరియాలు, రెడ్ చిల్లీ అండ్ ఈ ఘాటే మనకు సరిపోతుంది. ఇంకా సరిపోదు అనుకుంటే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కారం, రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత మిక్స్ చేసుకునేటప్పుడు. ఇలా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకున్నాము. సో ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా తుంపి వేసుకుంటున్నాను నేను రెడ్ చిల్లీస్. సో ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాము. సో ఇట్లా ఇంకా కొంచెం చిన్న అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా లెగ్ పీసెస్కి ఇలా ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. నేను ఒక 3 లెగ్ పీసెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకుందాము. హాఫ్ లెమన్ జ్యూస్ అయితే సరిపోతుంది. సో వాటి మీద అలా వేసుకోవాలి, లెగ్ పీసెస్ మీద. సో నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. ఇలా వాటికి కొంచెం సాల్ట్ వేసుకున్నాము టేస్ట్కి తగ్గట్టు. సో నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకుందాం కొంచెం. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత సో మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదా, కొంచెం వాటర్ పోసుకొని యాడ్ చేసుకోండి. మీకు పేస్ట్లా వస్తుంది. పేస్ట్లా వచ్చేలాగా మీరు కొంచెం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆ మసాలాలన్నీ ఫ్రై చేసాం కదా, ఇలా పేస్ట్ లాగా వచ్చేలాగా కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా పేస్ట్లా వస్తుంది. ఇలా పేస్ట్లా వచ్చేంత కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు వాటరు. సో ఇలా ఇదంతా లెగ్ పీసెస్కి పట్టేలాగా మొత్తం మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా కూడా పట్టించాలన్నమాట. ఇలా చక్కగా అన్ని సైడ్స్ ఇలా మసాలా అంతా కూడా పట్టించాలి. సో నెక్స్ట్ కొంచెం కర్డ్ వేసుకున్నాము, పెరుగు. సో ఇలా కొంచెం పెరుగు కూడా వేసుకొని సో ఇలా మసాలా అన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకొని ఇలా దీన్ని ఒక మినిమం 1 అవర్ అయినా కొంచెం దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలి. లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఒక 1 అవర్, మినిమం 1 అవర్ అయినా మనం అలా పక్కన పెట్టేసుకుంటే ఆ మసాలా అంతా కూడా ఆ పీసెస్కి చక్కగా పట్టేస్తుంది అనమాట. సో ఇలా క్లోజ్ చేసుకొని ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు తీద్దాం ఎలా ఉందో చూడండి 1 అవర్ తర్వాత. సో ఆ మసాలా అంతా కూడా వాటికి పీసెస్కి చక్కగా అబ్జర్వ్ చేసుకొని చాలా చక్కగా ఉంది కదా. సో వీటిని ఇప్పుడు మనం గీతో ఫ్రై చేసుకున్నాము. చూడండి. సో కొంచెం నెయ్యి వేసుకున్నాను. మెల్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా కొంచెం వేసుకున్నాము, ఇది సరిపోద్ది.
నెయ్యి వేసుకొని ఇలా కొంచెం మెల్ట్ అయిన తర్వాత అదంతా సో ఈ లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ టైం పడుతుంది ఈ ఫ్రై అవటానికి. సో మెల్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఈ లెగ్ పీసెస్ని ఇంకొకటి కొంచెం వెడల్పుగా ఇలా ఫ్రీగా ఉన్నది తీసుకుంటే చక్కగా మనం మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 3 లెగ్ పీసెస్ని వేసేసుకుందాము. ఇంకా మసాలా ఉంది దాంట్లో, అది కూడా కొంచెం వీటిపైన వేసేసుకుందాం. ఆ ప్లేట్లో మసాలా మిగిలిపోయింది ఇంకా కొంచెం. సో 2-3 మినిట్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత, కుక్ అయిన తర్వాత సో నెక్స్ట్ సైడు టర్న్ చేసుకున్నాము. వేరే సైడ్ తిప్పుకుందాం. సో ఇప్పుడే కదా అంత ఏం కాలట్లేదు, చేతితో తిప్పుతున్నాను నేను. ఇంకా ఉంది కొంచెం పేస్ట్, ఇటు సైడ్ కూడా వేద్దామని. సో ఒక 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సో నెక్స్ట్ సైడ్ కూడా నేను ఇలా టర్న్ చేసుకొని సో ఇంకా మిగిలిన పేస్ట్ కూడా వీటిపైన వేసేస్తున్నాను. సో వీటిని మనం మినిమం 20 మినిట్స్ కరెక్ట్గా సరిపోతుంది టైము. సో లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వీటిని అలా టర్న్ చేసుకుంటూ అటు ఇటు కొంచెం టర్న్ చేసుకుంటూ ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకు కుక్ అవుతాయి. సో మీకు ఫోక్ స్పూన్తో చూస్తే తెలుస్తుంది, తీసి చూస్తే కుక్ అయ్యాయో లేదో మీకు డౌట్ ఉంటే అలా చూసుకుంటే తెలిసిపోతుంది. సో దీంట్లో కొంచెం నేను కరివేపాకు వేస్తున్నాను. ఇలా ఫ్రెష్ కరివేపాకు ఇలా వేసుకుంటే ఈ ఫ్రై అయ్యేలోపు దాంట్లో ఆ కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ కూడా వాటికి పెట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ ఇలా తిన్నప్పుడే కరివేపాకు ఫ్రై అయిపోయింది. సో ఇలా క్లోజ్ చేసుకొని నేను ఇలా ఒక 5 మినిట్స్కి ఒకసారి అలా టర్న్ చేసుకుంటూ ఉంటే ఒక 20 మినిట్స్ వరకు సో చక్కగా కుక్ అవుతాయి అవి. సో ఇలా ఫోక్ స్పూన్తో చూడండి తీసి కుక్ అయ్యో లేవో చూడటానికి. సో చూడండి ఒక 80% కుక్ అయింది, ఇంకొక 10% కుక్ అవ్వాలి. ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచితే అమ్మా నాన్న అగో. సో చూడండి కుక్ అయిపోయే ఒక 20 మినిట్స్. సో ఇలా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. సో ఈ కరోనా టైంలో ఇంట్లోనే ఉండి ఇలా చక్కగా టేస్టీగా చేసుకొని బయట తినకండి. సో ముందు సేఫ్గా ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాము.